కాకినాడ జిల్లా ఏలేశ్వరం జలాశయంకు గండి పడడంతో వరద నీరంతా పిఠాపురం గొల్లప్రోలు చేరుతోంది. ఇక్కడ ఉన్న గొర్రికండ్రి కాలువకు గండి పడింది. దీంతో కాకినాడ నుంచి విశాఖ వెళ్తే 216 జాతీయ రహదారి బీచ్లా మారింది. వరద నీరు హైవేపై చేరడంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. 24 గంటలు నిద్రపోకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలు లెక్క చేయకుండా ప్రయాణికులు 216 జాతీయ రహదారిపై జలప్రలయంలో ప్రయాణిస్తున్నారు. యాక్చువల్గా అది ఏలేరు కాలువ వచ్చేసి పొంగడం వల్ల ఇక్కడ పక్కనున్న గ్రామాల్లో గండి కొట్టేసి మొత్తం వాటర్ అంతా హైవే మీదకి రావడం జరిగింది. మేము నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మా పిఠాపురం సీఏ గారు మేము గొల్లపురంలో వేస్తే మేము అందరం మా సిబ్బంది అందరం కలిపి ఇక్కడ పకడ్బందీగా బందోబస్తు చేసుకుని ప్రతి వాహనం కూడా జాగ్రత్తగా వెళ్ళేలాగా అన్ని చర్యలు తీసుకున్నామండి. ట్రాఫిక్ డైవర్షన్ ఇచ్చామండి. డైవర్షన్ అవ్వడం జరిగింది. అండ్ అవసరమైతే కనుక మేము 24/7 ఎక్కడ ఉన్నామండి. పిఠాపురం సైడ్ ఎక్కడ కూడా ఉండి అన్ని కూడా డైవర్ట్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా అది ఏలేరు కాలువ